ఇది తెలుసా? సూర్యుని మింగడానికి వెళ్తున్న హనుమంతునికి ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం తగిలి హనుమంతుడు మూర్ఛపోవడంతో బ్రహ్మ హనుమంతుణ్ణి బతికించాడు. హనుమంతునికి బ్రహ్మ దేవతలందరినీ తమ శక్తిని ఇవ్వమని ఆదేశించడంతో ఇంద్రుడు పద్మమాలికని అలాగే వజ్రాయుధం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని వరమిచ్చాడు. నీటి వలన హనుమంతునికి వరణం ఉండదని వరుణుడు వరమిస్తే యమపాశం కానీ కాలదండం కానీ హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని యముడు హనుమంతునికి వరమిచ్చాడు. కోరుకున్న రూపాన్ని ధరించే కామరూప విద్యను కుబేరుడు హనుమంతునికి వరమిచ్చాడు. అగ్ని హనుమంతుణ్ణి దహించలేదని అగ్నిదేవుడు వరమిస్తే సూర్యుడు తన తేజస్సులో 100వ వంతుని హనుమంతునికి ఇచ్చి సకల విద్యలని నేర్పిస్తాడు. బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని బ్రహ్మ హనుమంతునికి వరమిచ్చాడు. ఇసునుడు విశ్వకర్మ కూడా హనుమంతునికి వరాలనిచ్చారు. అలా దేవతలందరి వరాల వల్ల బలవంతుడుగా అయిన హనుమంతుడు స్వాభావికంగా వానరుడు కాబట్టి హనుమంతుడు చేసే అల్లరికి కిష్కింగా దద్దరిల్లిపోయేది.